జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నవీన్ యాదవ్ ఇంటింటికి వెళ్లి పథకాలను వివరించి హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్నారు. నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లోని సమస్యలన్నీ ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్లోని పీజీఆర్ నగర్లో ఇంటింటా ప్రచారం చేశారు. కేసీఆర్ బాకీ కార్డును ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. సెగ్మెంట్లో వరద సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు వివేక్. కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది. కేటీఆర్ చెప్తున్నాడు బాకీ కార్డు, అరే మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగండి. అయితే నేను ఒక బాకీ కార్డు చేసిన, ఏదైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేదని చెప్పి కేటీఆర్ని అడిగే అవసరం ఉన్నది. ఎందుకంటే వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు. ఏ ఒక్క రోడ్డు, ఒక నాలి, ఒక డ్రైనేజు, సివరేజ్ పైప్ లైన్ ఇక్కడ ఈ 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఏపీయలేదు. ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పటికీ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఇంటికొక ఉద్యోగం ఇస్తున్నది, ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేదు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం న్యాయమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆయనపై కేసులు ఎక్కడా ప్రూవ్ కాలేదన్నారు. అజారుద్దీన్ మంత్రి పదవిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మైనారిటీ నేతకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 3 సీట్లు ఉన్నాయి క్యాబినెట్ భర్తీ చేయడానికి, అధికారము 3 సీట్లు ఉన్నాయి. దాంట్లో ఒక సీట్ ఇచ్చినాము, తప్పేమున్నది? వారికి కూడా ముస్లిం పాపులేషన్ పెద్ద ఎత్తున ఉంది తెలంగాణలో, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉండాలి కదా. ఇక కేటీఆర్ ఇంకేమంటాడే, ఆయనకి ఇదే ఎప్పుడు ఇదే ఉంటుంది. ఓట్ల కోసం వారు ఎట్లయితే అప్పుడు ముస్లిమ్స్కి వాళ్ళు అన్యాయం చేసిండ్రో, మహబూద్ అలీ గారికి పాపం మంత్రి పదవి ఇచ్చిండ్రు. కానీ వారు హోమ్ మినిస్ట్రీలో ఏమైనా నడిచిందా? ఆయనది రెవెన్యూలో ఏమైనా నడిచిందా? చాలాసార్లు చూసిన ఎంఆర్ఓ కూడా హోమ్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేస్తే స్పందన లేకుండే. జూబ్లీహిల్స్ కి ఇచ్చిన అన్ని హామీలను త్వరలోనే నెరవేరుస్తామని స్పష్టం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. షేక్పేట్లోని పారామౌంట్ కాలనీలో మైనారిటీ నేతలతో మంత్రి వివేక్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా పాల్గొన్నారు. अपने को बहुत खुशी की बात क्या है, नवीन बाबू जवान है, एनर्जी है, अच्छा आदमी है, तो अपने जो कामा है जो भी है, क्योंकि सुनना चाहिए, पॉलिटिशियन का काम है, कोई आके कुछ पूछे तो सुनना चाहिए, और सुनने में ही 70% का काम हो जाता है. तो उनको वो अच्छा कैरेक्टर है. तो आप लोग सब भी जैसा उन्होंने कहा, मैं यहाँ रहता हूँ, आपके भाई के जैसा रहता हूँ, आपका बेटे के जैसा रहता हूँ, जो भी है मेरे को बोलो, मैं करता हूँ बोल के जो आप लोगों को वादा किया है. मैं भी देखता हूँ नवीन सही भी कर रहा नहीं कर रहा, मैं आके जाता हूँ, सताएंगे अपन नवीन बाबू को, सब मिलके सताएंगे. అర్హులైన వారికి ఇందిరం మిల్లను ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. షేక్పేట్, మారుతినగర్ డివిజన్లలో ఎన్నికల ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల సమస్యలని పరిష్కరిస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేసి భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు మంత్రి వివేక్. ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏదైతే మాకు సబ్సిడీ రావాలో దానికి ఇంకా రాలేదు, దాని గురించి మీరు మాట్లాడాలని చెప్పి మీరు కోరినారు. మీ అందరికీ మాటిస్తున్నా, ఈ వచ్చే క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశం కూడా నేను వారితో మాట్లాడడం జరుగుతుంది. తర్వాత ఇందిరమ్మ ఇల్లులు అడిగింది. ఇందిరమ్మ ఇల్లులు అయితే మీకు అర్హత ఏదైతే స్కీమ్ ఉన్నదో దాంట్లో అర్హత ఉంటుంది, డెఫినెట్లీ మీకు దాని ప్రకారంగానే మీకు శాంక్షన్ చేయాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.